ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయ్బరేలీ, అమేథీ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగల స్థానాలు. ఇప్పుడు ఆ స్థానాల్లో ఎవరు బరిలోకి దిగుతున్నారనే దానికి సస్పెన్స్ కూడా కొంతమేరకు నడిచింది. ఒకవైపు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది, రాహుల్ గాంధీ పేరు వినిపించింది. వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారంటూ కూడా వచ్చిన వార్తలు మనం చూసుకోవచ్చు. కేంద్ర పెద్దలే దీనికి సంబంధించి ఒక ఫైనల్ నిర్ణయం చెప్తారంటూ కూడా ఇటు కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడిచింది. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ అందరూ కూడా ప్రస్తావన అయితే చేశారు. ఇటు అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీ మరోసారి బరిలో దిగుతున్నారంటూ కూడా వార్తలు అయితే వచ్చాయి. వీటన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక నూతన నిర్ణయాలతో అయితే ముందుకొచ్చారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అయితే బరిలో దిగుతున్నారు. అలాగే అమేథీ స్థానం నుంచి ఇటు కిషోర్ లాల్ శర్మ ఈ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఒకసారి రాయ్బరేలీ స్థానం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సోనియా గాంధీ ఈ స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. ఆమె లోక్సభ నుంచి రాజ్యసభకు నామినేటెడ్ అయ్యారు కాబట్టి ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది. సో ప్రియాంక గాంధీ పేరు కూడా ఈ రాయ్బరేలీ స్థానం పైన ఎక్కువగా వినిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి రాహుల్ గాంధీ పేరుని తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఈ రెండవ దశ ఎన్నికలకు సంబంధించి ఆయన వయనాడు స్థానం నుంచి కేరళ నుంచి బరిలో నిలిచారు. ఆల్రెడీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇప్పుడు మరోసారి రెండో స్థానం నుంచిగా ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఎన్నికల్లోకి దిగబోతున్నారు. నామినేషన్లు కూడా నేడు జరిగాయి. నామినేషన్ల కార్యక్రమానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర నాయకులందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ఇటు అమేథీ స్థానం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కిషోర్ లాల్ శర్మ ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆయన బరిలో దిగబోతున్నారు. పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడిగా ఆయన ఉన్నారంటూ కూడా పార్టీ పెద్దల నుంచి వస్తున్న అభినందనలను బట్టి మనం చెప్పొచ్చు. 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ ఇటు అమేథీ స్థానంలో వారికి కంచుకోటగా ఉంది. 1990 నుంచి అంటే సంజయ్ సింగ్ తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ కూడా గాంధీ కుటుంబీకులు అమేథీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా వచ్చారు. దాదాపు 31 ఏళ్ళుగా గాంధీ కుటుంబీకులు ఇటు అమేథీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. చివరిగా అంటే 2019 ఎన్నికల్లో అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలవగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలైన తర్వాత నెక్స్ట్ ఈ 2024 ఎన్నికల్లో ఎవరు బరిలో దిగుతారన్న దానికి కూడా కొంతమేరకు చర్చలు అయితే జరిగాయి. చివరికి కిషోర్ లాల్ శర్మను అక్కడ బాధ్యతలు అప్పగిస్తూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. ఈ గాంధీ కుటుంబీకులు ఈ అమేథీ స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్కడ అమేథీ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు కావచ్చు, బలోపేతానికి కిషోర్ లాల్ శర్మ ముఖ్య కీలక వ్యక్తిగా కీ రోల్ పాత్ర పోషించారంటూ కూడా ఇటు పార్టీ నుంచి అందరూ కూడా చెప్తున్నారు. సో అలాంటి వ్యక్తిని అక్కడ అమేథీ నుంచి బరిలోకి దించారు. పార్టీ పెద్దలందరూ కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు మనం చెప్పుకున్నట్లు పార్టీ పెద్దలు కావచ్చు, ఇటు పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ అమేథీ కావచ్చు, రాయ్బరేలీ రెండు స్థానాన్ని గాంధీ కుటుంబీకులు బరిలో నిలవాలి. తద్వారానే మనం యూపీలో 80 స్థానాలకి బరిలో ఉంటే అప్పుడే మాత్రమే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా కొన్ని స్థానాలను గెలుస్తుందంటూ కూడా అందరూ కూడా డిమాండ్ చేశారు. ఈ రెండు స్థానాలు కంపల్సరీగా పోటీ చేయాలని. సో అలాంటి నేపథ్యంలోనే మరోసారి కేంద్ర అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం మరోసారి దీనిపైన చర్చలు జరిపి పూర్తిగా రాహుల్ గాంధీని మరోసారి రెండోసారిగా అంటే మొదట వయనాడు, ఇప్పుడు రాయ్బరేలీ రెండు స్థానాల నుంచి కూడా రాహుల్ గాంధీ బరిలో తీస్తూ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. మరి అమేథీ స్థానంలో కూడా ప్రియాంక గాంధీ పేర్లు, ఇటు రాహుల్ గాంధీ పేర్లు, అందరి పేర్లు కూడా వినిపించినప్పటికీ పార్టీని నమ్ముకున్న ఒక కార్యకర్తకు, ఒక నమ్మకస్తుడికి అక్కడ స్థానం కల్పించడం, ఆ పార్టీ నేతలుతో పాటు అక్కడున్న ప్రజానికం కూడా ఆయనకు అభినందనలు తెలుపు కూడా ముందుకెళ్లిన పరిస్థితి మనం ఈ రెండు స్థానాలపైన చూసుకోవచ్చు. ఇండియా కూటమి సభ్యులు కూడా ఈ స్థానాలపైన హర్షభావం వ్యక్తం చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే 1, 2 దశల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఇండియా కూటమి సభ్యులు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ కూడా ముందుకు వస్తున్నారు. ఎన్డీఏ కూటమికి స్థానాలు ఎక్కువ రావట్లేదు, మన ఇండియా కూటమికే ఎక్కువ స్థానాలు గెలవడానికి అందరూ కూడా మన వైపే ప్రజలంతా ఉన్నారు. సో అలాంటి పరిస్థితులు ఇటు యూపీ కావచ్చు, ఇటు నార్థన్ స్టేట్స్లో కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే మనకి ఎక్కడ మైనస్ ఉందో ఆ మైనస్లను కూడా ప్లస్ చేస్తూ కూడా ముందుకెళ్ళాలి. మరి ప్లస్ వచ్చే స్థానాలను ఎందుకు మనం మైనస్ చేసుకోవాలంటూ కూడా అందరూ కూడా ఒకే తాటి మీదకి రావడం,
ఈ రాయిబెలేరి అమేథీ స్థానాలు ఒక చర్చనీయాంశంగా మారాయి. సో ఇలాంటి స్థానాలు కూడా నామినేషన్లు అయితే జరిగిపోయాయి. ఎన్నికలు కూడా ముందుకెళ్ళబోతున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అలాంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే వస్తాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.